పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలకమైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. వైసీపీని ఓడిపించేందుకు టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పార్టీ 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది. ఇక పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇప్పటి వరకు అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరకు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా స్వయంగా ప్రకటించుకున్నారు. పార్టీ ఆవిర్భావన దినోత్సవం కార్యక్రమంలో జనసేనాని తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఎంపీగా కూడా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు, అభిమానులు భావిస్తున్నారు. అయితే దానిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని, ఒకవేళ పోటీ చేసినా కూడా అలా చేయాల్సి వస్తే పెద్దలను సంప్రదించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానని, గత ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేసే పరాజయం పాలయ్యారు. జనసేన నుంచి ఒకే ఒకరు కేవలం పాలకొల్లు నియోజకవర్గం నుంచి రాపాక గెలిచి జనసేనను వీడారు. ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొత్తులు ఆయనకు ఏమాత్రం కలిసి వస్తాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే వరకు తాము విశ్రమించనని, జన సైనికులు కూడా పట్టుదలగా పనిచేయాలని సూచించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో జన సైనికులు కూడా చాలా హుషారుగా, ఎంతో అద్భుతంగా ప్రజాసేవలో లీనమైనట్లుగా తెలుస్తోంది.